గతేడాది భారత్ పాక్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం గురించి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు అబద్దాలేనని తేలింది. భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ సమయంలో తాము ధైర్యంగా నిలబడ్డామని, కాల్పుల విరమణ కోసం భారత్ ఒత్తిడి తెచ్చిందని ఆదివారం రావల్పిండిలోని ఆర్మీ జనరల్ హెడ్ క్వార్టర్స్ లో ఆసిం మునీర్ వ్యాఖ్యానించారు. అయితే తాజాగా బయటకు వచ్చిన అమెరికా లాబియింగ్ రికార్డులో ఈ వాదనలు తప్పని నిరూపించాయి. ఆపరేషన్ సింధూర్ వేళ అమెరికా సాయం కోసం పాకిస్తాన్ లాబియింగ్ యత్నాలు బహిర్గతమయ్యాయి. ఈ విషయం యుఎస్ ఫారిన్ ఏజెంట్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద దాఖలైన ఫైలింగ్స్ లో వెల్లడైంది. రక్షణ ఆర్థిక శాఖ అధికారులు జర్నలిస్టులతో పాక్ లాబీ సంస్థలు 60 సార్లకు పైగా భేటీ అయినట్లు అమెరికా రికార్డుల్లో పేర్కొంది. కాల్పుల విరమణ కోసం అమెరికా ద్వారా భారత్ ప్రయత్నాలు చేసిందని, ప్రాంతీయ శాంతి కోసం పాక్ ఆ అభ్యర్థనలను అంగీకరించిందని ఆదివారం రావల్పిండిలోని ఆర్మీ జనరల్ హెడ్ క్వార్టర్స్ లో ఆసిం మునీర్ ప్రకటనలు చేశారు. అవి డొల్లే అని తాజాగా తేలిపోయింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఆపరేషన్ సింధూర్ను చేపట్టిన భారత్ పాక్ లోని ఉగ్ర స్థావరాలను మన సైన్యం నేలమట్టం చేసింది. ఆ సమయంలో వాషింగ్టన్లోని కీలక నేతలు, అధికారులతో పాక్ హడావిడిగా చర్చలు జరిపింది. మే 6 అర్ధరాత్రి భారత్ దాడుల దాటికి కంగుతిన్న పాక్ 30 సార్లు వేర్వేరుగా సంప్రదింపులు చేపట్టింది. పాక్ అంబాసిడర్ కో అమెరికా నేతలతో సమావేశాల కోసం ప్రయత్నాలు చేసింది. ఇక మే 7, 8న తమ ప్రాంతంలో ఉద్రిక్తతలపై చర్చించేందుకు లాబియింగ్ చేసిందని సదరు రికార్డులు వెల్లడించాయి. మే 9న పాకిస్తాన్ లాబియింగ్ ను మరింత పెంచినట్లు తెలిపాయి. రక్షణ, జాతీయ భద్రతకు చెందిన వ్యక్తులతో 20 నుంచి 25 సార్లు సంప్రదింపులు చేపట్టింది. అమెరికా మీడియాలోని ప్రముఖ జర్నలిస్టులతో పాటు అమెరికా కాంగ్రెస్ సభ్యులు, భద్రతా నిపుణులు, రాజకీయ వర్గాలతోనూ పాక్ లాబీ సంస్థలు వరుసగా సంప్రదింపులు జరిపినట్లు అమెరికా రికార్డులు బయటపెట్టాయి. భారత్ మరిన్ని దాడులు చేయవచ్చని ఆందోళనను వ్యక్తం చేసిన పాకిస్తాన్, అమెరికా మధ్యవర్తిత్వం అవసరమని ప్రాధేయపడినట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే తాజాగా ఆసిం మునీర్ మాత్రం పాకిస్తాన్ సైన్యం వ్యూహాత్మకంగా పైచేయి సాధించిందని, భారతదేశమే చర్చలకు రావాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. తాజాగా లాబియింగ్ డేటా వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఉగ్రవాదాన్ని ఖండించడం పైన, పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా దౌత్యపరమైన మద్దతు కూడగట్టడం పైన భారత్ సంప్రదింపులు చేపట్టినట్లు సదరు రికార్డులు స్పష్టం చేశాయి. ఇదిలా ఉంటే పాకిస్తాన్తో ఉద్రిక్తతల విషయంలో భారత్ తొలి నుంచి మూడో పక్షం జోక్యాన్ని వ్యతిరేకిస్తూ వస్తోంది. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు కంగుతిన్న పాక్ చివరకు కాళ్లబేరానికి రావడంతో భారత ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకరించింది. ఈ విషయంలో ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని కూడా భారత్ ఇప్పటికే ఖండించింది.